ఫీడ్ ధరలు 4 రూపాయలు తగ్గిస్తామన్న కంపెనీలు 2 రూపాయలే తగ్గించాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు. ఇలాగైతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. క్రాప్ హాలిడే ప్రకటిస్తామన్నారు. మరోవైపు ఆక్వా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 4 రూపాయలు తగ్గించేలా కృషి చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. రొయ్యల మేత ధరల తగ్గింపు విషయంలో ప్రభుత్వం చేసిన ప్రకటనలు, క్షేత్రస్థాయిలో కంపెనీల నిర్ణయాల మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో ఆక్వా రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కిలోకు 4 రూపాయలు తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే కంపెనీలు 2 రూపాయలే తగ్గించాయన్నారు. ఫీడ్ కంపెనీల తీరుపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాగైతే క్రాప్ హాలిడే ప్రకటించడం తప్ప తమకు వేరే దారి లేదంటున్నారు. ఆక్వా ఫీడ్ ధరలపై మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు భగవాన్ రాజు. కంపెనీలతో మాట్లాడతానని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారన్నారు. వెంటనే దీని పరిష్కార మార్గం మనం ఆలోచించేద్దాం. ఇది ఎవరు కంగారు పడకండి. దీని మీద నేను సమీక్ష చేసి నేను ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి తెలియజేశారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ హయాంలో ఆక్వా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే తాము ఆదుకుంటున్నామన్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫీడ్ ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు ఆక్వా రైతులు.